తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క. శాసనమండలిలో బడ్జెట్ను మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెడతారు. మరోవైపు ప్రతిపక్ష హోదాలో తొలిసారిగా కేసీఆర్ నేడు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లనున్నారు. బడ్జెట్ ప్రసంగంలో ఆయన పాల్గొనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందుబాటులో ఉన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద నుంచి శేఖర్. కార్తిక్, వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ రూపకల్పన జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ సమావేశాల్లో ఓటాన్ అకౌంట్గానే బడ్జెట్ను ప్రవేశపెడతా ఉన్నారు. 3 నెలలకు సంబంధించినటువంటి బడ్జెట్లో ఏడాదికి సంబంధించినటువంటి అంచనాలతో రూపకల్పన చేశారు. మొత్తం నెల రోజుల పాటు అన్ని శాఖలకు సంబంధించినటువంటి బడ్జెట్ల ప్రతిపాదనల మీద సుదీర్ఘంగా సమీక్షలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 2,50,000 నుంచి 2,70,000 మధ్యలో ఈ బడ్జెట్ రూపకల్పన ఉండబోతుంది అన్నటువంటి సమాచారం అయితే తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే గత సంవత్సరం పెట్టినటువంటి ఫుల్-ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ ఏదైతే ఉందో అది 3 లక్షల వరకు ఉంది. 2,90,2.90 లక్షల కోట్ల వరకు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు దానికంటే ఒక 10 నుంచి 15% తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. అందులోనూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కావడము వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి బడ్జెట్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక ఈ బడ్జెట్లో సంక్షేమానికి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి, గ్రామీణ అభివృద్ధికి సంబంధించి, ఇరిగేషన్కి సంబంధించి ఈ 4 అంశాల మీదనే చాలా కీలకంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. దానితో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను దృష్టిలో పెట్టుకొని వాటికి కేటాయింపులు కూడా ఎక్కువగానే ఉంటాయన్నట్లుగానే అధికారులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా చెప్తా ఉన్నారు. ఇక దాంతోపాటు 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అమలు చాలా కీలకమైనటువంటి అంశము. వాటిని ప్రయారిటీగానే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. వాటి ప్రయారిటీ తర్వాత ఇరిగేషన్, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, అదేవిధంగా సంక్షేమానికి సంబంధించినటువంటి ఈ 4 అంశాలను ప్రయారిటీగా తీసుకోనున్నారు. ఇక ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర శాసనసభలో భట్టి విక్రమార్క ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం ప్రవేశపెడతారు. శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ చాలా కీలకమైనటువంటి బడ్జెట్గానే రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కేటాయింపులకు సంబంధించినటువంటి విషయంలో సుదీర్ఘంగా చర్చలు జరిపాము. అప్పులకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, అదేవిధంగా ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, గత ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ప్రతి అంశాన్ని చాలా క్షుణ్ణంగా పెట్టేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా 6 గ్యారంటీల అమలుకు సంబంధించి ఇప్పటికే 100 రోజుల్లో అమలు చేస్తామన్నటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అందులో 2 గ్యారంటీలు అమలు చేస్తాం, మిగతా 4 గ్యారంటీలు అమలు చేస్తామని చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి సందర్భంలో బడ్జెట్ కేటాయింపులు కూడా ఆ 6 గ్యారంటీలకు పూర్తి స్థాయిలో ఉంటాయన్నటువంటి చర్చ కూడా చాలా బలంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి జరుగుతూ ఉంది. కేబినెట్ సమావేశం ముగిసింది. కేబినెట్లో బడ్జెట్కు ఆమోదం తెలిపారు. దాని మీద సుదీర్ఘంగా చర్చలు జరిపినటువంటి మంత్రులకు సంబంధించి వైద్యారోగ్య శాఖకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయంలో, ఎందుకంటే ఈసారి మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెడుతుంది. అందులోనూ ఓటాను అకౌంటు కేటాయింపులు అన్నది పూర్తి స్థాయిలో శాఖల వారీగా ఉండబోతా ఉన్నాయి. ఇక 1 ఇయర్ అంచనాలు ఉన్నప్పటికీ 3 నెలలకు సంబంధించినటువంటి బడ్జెట్లు మాత్రమే ఉంటాయి. 3 నెలల మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ ఫుల్-ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ పెట్టేటువంటి సందర్భంలో అప్పుడు 3 లక్షల కోట్ల వరకు బడ్జెట్ ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం 2,50,000 నుంచి 2,70,000 కోట్లు మాత్రమే ఉంటాయన్నటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి 12 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయి. బడ్జెట్ సభలో భట్టి విక్రమార్క, మండలిలో శ్రీధర్ బాబు ప్రవేశపెట్టనున్నారు. కార్తీక్.